సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిని గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు, మోసగాల నుంచి, నేరాలు, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. మంచేదో చెడేదో తెలియని వయసు. స్నేహాన్ని ప్రేమ అనుకుంటారు. ఆకర్షణ, వ్యామోహం యుక్త వయసు. మాయ మాటలకు లొంగిపోతారు. తల్లిదండ్రుల ఆశలు, వాళ్ళ కలలు ఇవేమి వాళ్ళకు అవసరం లేదు. ప్రేమ మైకులో మునిగిపోయి జీవితాన్ని నరక ప్రాయం చేసుకుంటారు. ఆ ప్రేమలో ఉన్నంతసేపు కన్నవాళ్ళు గుర్తుకు రారు. వాళ్ళు అనుకున్నది జరగాలి, కాదంటే బెదిరిస్తారు. పెద్దవాళ్ళు చెప్పేది మన మంచికే అని ఆలోచించరు. పిల్లలే కదా అని గట్టిగా మందలిస్తే అఘాయితాలకు పాల్పడతారు. తొందరపాటు, ఆవేశం, ఎవరో చెప్పిన మాయ మాటలన్నీ కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు కడుపు శోకం మిగులుస్తున్నారు. జీవితంలో ఏం సాధించక ముందే వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు. చిన్న వయసులో పెళ్లి వద్దన్నందుకు మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలోని పెన్మలూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కానూరు గ్రామంలో సనత్ నగర్కి చెందిన బాలిక ఒక ఫ్రూట్ జ్యూస్ షాప్లో పనిచేస్తూ ఇంటర్ చదివే యువకుడితో ప్రేమలో పడింది. తల్లిదండ్రులతో అతన్ని వివాహం చేసుకుంటానని చెప్పడంతో తల్లిదండ్రులు అందుకు నిరాకరించారు. కొంతకాలం నిరీక్షించాలని, పెళ్లి వయసు వచ్చాక అప్పుడు చూద్దామనడంతో మనస్తాపానికి గురైన బాలిక రాత్రి ఇంట్లో అందరూ ఉండగానే గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు మారరంటే మారరు. ఎవరనుకుంటున్నారా? ఇంకెవరండి? ఏసీపీ అధికారులకు దొరికేది. జీతం నెల నెల వస్తున్నా లంచం కావాల్సిందే. ఒక నెల జీతం లేట్ అయితే ప్రభుత్వాలను బెదిరిస్తారు. సమ్మెలని, పెన్ డౌన్లని, భూమి సర్వే చేయాలన్నా, భూమి పట్టా చేయాలన్నా, ఇంకొక పేరు మీదకి భూమి మార్చాలన్నా చేయి తడపాల్సిందే. అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కాదు, కొందరు మాత్రమే. ఎప్పటికప్పుడు ఏసీపీ అధికారులు దాడులు చేస్తున్నా కోర్టులో కేసులు నిలబడకపోవడంతో మళ్ళీ అవినీతికి పాల్పడుతూనే ఉంటారు. అందుకే అంటున్నాం, వాళ్ళు మారరు అని. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి ఏసీబీకి చిక్కాడు. ఇదే మండలానికి సంగాయిపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ కు చెందిన సర్వే నంబర్ 1313లోని 22 గుంటలు తమ వంశస్థుల భూమిని పాత పాస్ బుక్ నుండి కొత్త పాస్ పుస్తకంలోకి నమోదు చేయుటకు 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా 1 లక్ష రూపాయలు ఒప్పుకొని వీఆర్ఏ సురేష్ బాబు సహాయంతో అటు డబ్బును రైతు వద్ద నుండి తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో లంచం తీసుకుంటూ దొరికిపోయిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, వీఆర్ఏ సురేష్ బాబులపై కేసు నమోదు చేసినట్లు మీడియాకు తెలిపారు. ఇక్కడ ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకరంపేట మండలంలో నెల్లి శ్రీహరి గారి దగ్గరికి పోయినప్పుడు ఆయన సరే నేను చేపిస్తాను కానీ దీనికి దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది.
చెప్తే ఆయన 2 లక్షల రూపాయలు అంత చాలా ఎక్కువ అవుతుంది, ఇచ్చుకోలేను అది ఇది అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నారంట. రిక్వెస్ట్ చేసుకోవడమే కాకుండా దాంట్లో ఆయన ఏమనంటే, ఆల్రెడీ నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నాను, నీ ల్యాండ్ పక్కనే అడ్జసెంట్లో నా ల్యాండ్ ఉన్నది, అది 18 గజాల భూమి ఉంది దాంట్లో. ఆ 18 గజాల భూమి ఎట్లయినా నాకు అవసరము, దాదాపు నాకు అబ్జర్వ్లోనే ఉన్నట్టున్నది అది. ఆ 18 గజాల భూమి యొక్క వాల్యూ ఎంత అవుతుందో కేసులో ఆ వాల్యూ తీసేసి 2 లక్షల కింద మిగతాది నాకు ఇచ్చేసి నేను చేపిస్తాను పని అని చెప్పి. అంటే ఆయన సార్ నా దగ్గర అంత డబ్బులు లేవు, ఇప్పుడు నేను చేయలేను అది ఇది అంటే రిక్వెస్ట్ చేశాక సరే నేను ఫస్ట్ పని చేపిస్తాను, దాని తర్వాత డబ్బులు ఇవ్వమని చెప్పాడు. అట్లాగే కొన్ని రోజులు అయిన తర్వాత పని జరిగింది. 22 గుంటల భూమి ఆయన యొక్క పట్టా పాస్బుక్లో యాడ్ అవ్వడం జరిగింది. అంటే 6 రిప్రింట్ అయింది, పట్టా పాస్బుక్ కూడా ఇష్యూ అవుతుంది. తెలిసింది మనకి ఇట్లా 22 గుంటలు అలా యాడ్ అవ్వడం జరిగిందని 6 ప్రకారం అని కంప్లైంట్కి తెలిసిన తర్వాత కంప్లైంట్ సైలెంట్ ఉన్నాడు. కానీ మళ్ళీ ఇతను తెలిసిన వాళ్ళ ద్వారా అతను డైరెక్ట్గా ఫోన్ చేయడం ద్వారా ఇది మళ్ళీ ఈయనని అరెస్ట్ చేయడం మొదలుపెట్టాడు, డబ్బులు ఇచ్చేసేయమని చెప్పేసి. అట్లా అరెస్ట్ చేయడం మొదలు పెడితే ఇతను ఇక ఆయన మన దగ్గరికి ఏసీబీ వారి దగ్గరికి అప్రోచ్ చేయడం జరిగింది. ఏసీబీ వాళ్ళు ఆయన రిటర్న్ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు అతన్ని పంపిస్తే అతను క్లియర్గా ఇంకొకసారి రిక్వెస్ట్ చెయ్యి అసలు ఏంది అని అతను చెప్తే అతను రిక్వెస్ట్ చేసినప్పుడు 2 లక్షల నుంచి 1 లక్ష రూపాయలకి తగ్గించాడు. అంటే ఆ భూమికి సంబంధించిన డబ్బులు ఏదైతున్నాయో అవి కాకుండా 1 లక్ష రూపాయలు ఇస్తే సరిపోతుంది అన్నట్టు చెప్తే ఆ 1 లక్ష రూపాయలని అతను అరేంజ్ చేసుకొని ఈరోజు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఏసీబీ టీం మొత్తం మా ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ అందరం కలిసేసి ఇక్కడ ఈరోజు వచ్చినప్పుడు అతను నెల్లి శ్రీహరి ఇక్కడ తలారి అని ఒక బిఆర్ఏగా ఉన్నారు, సురేష్ అని చెప్పి సురేష్ బాబు అని ఒక బిఆర్ఏగా ఉన్నారు. ఆయన చెన్నంపేటలో బిఆర్ఏ. ఆయన సహాయం తీసుకొని కంప్లైంట్ని బయటికి రా అని చెప్పేసి అంటే కంప్లైంట్ బయటికి పోతున్నప్పుడు బయట ఒక రోడ్డు మీద ఆగి సురేష్ అనే బిఆర్ఏ గారిని డబ్బులు తీసేసుకున్న కంప్లైంట్ అని చెప్పేసి అక్కడ పక్కన ఉండి ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇమీడియట్గా బండి మీద కూర్చొని వాళ్ళు పడుకోవడానికి ప్రయత్నిస్తుంటే మేము ఏసీబీ వాళ్ళని మా యొక్క స్టాఫ్ సహాయంతో వాళ్ళని అడ్డగించి ఆపి ఏదైతే 1 లక్ష రూపాయలు ఉన్నదో అది రికవరీ చేసుకోవడం జరిగింది. రెండు నెలలు మామూలు చుక్కలు కాదు, ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉంటాయో అన్ని చుక్కలు చూపించారు. ఈ గలీలో ఒకటి చేస్తారు, పోలీసులు అక్కడికి వెళ్తే ఇంకో గలీలో ఇంకోటి చేస్తారు. ఇలా 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాపించారు. అయినా అలసిపోలేదు. కాకీల్ పవర్ ఏంటో మరోసారి రుచి చూపించారు. 2 నెలలుగా మహిళల మెడలో చైన్లు తెంచుకుపోతున్న కేడీలను పోలీసులు కటకటాల్లో నెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 2 నెలలుగా చైన్ స్నాచింగ్ కు పాల్పడుతూ జిల్లా పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న 2 చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 30.24 లక్షలు విలువ చేసే 63.5 గాజుల బంగారు ఆభరణాలను, 3 బైక్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మీడియాకు వివరించారు. మీకిస్తే మీరు కోడినోళ్ళు కోడుతూ ఉంటారు అంటున్నాడు. మాకిస్తే
వాళ్ళు కూడా అందులో మైండ్ 491 సరిపడి చూసుకున్నాను. చెప్పినా సుమారు 2 నెలల నుంచి కూడా ఈ మన పశ్చిమ గోదావరి జిల్లాలో చైన్ స్నాచింగ్స్ చాలా ఎక్కువ జరిగాయి. ఒక విధంగా వెర్రి అయ్యాం. ఈ 2 నెలల్లో కూడా అన్ని పోలీస్ స్టేషన్స్ నుంచి కూడా ట్రై చేశారు వాళ్ళని పట్టుకోవడానికి. బట్ ఇక్కడ పాలకొల్లు టౌన్ నుంచి శ్రీనివాస్, ముత్యాలరావు అండ్ వాళ్ళ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, ఇప్పుడు ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 11:30 గంటల సమయంలో నరసాపురం వెళ్ళే మెయిన్ రోడ్లో ఈ నాని, నరేష్ అనే ఒక ఇద్దరిని పట్టుకోవడం జరిగిందండి. వీళ్ళు ఈ 2 నెలల నుంచి కూడా మొత్తం జిల్లాలో 21 అఫెన్సులు చేశారండి. అదేవిధంగా కృత్తివెన్నులో కూడా ఒక అఫెన్స్ చేశారు. వీళ్ళు 20 స్నాచింగ్ కేసులు, అంటే ఆడవాళ్ళు రోడ్డు మీద గుడికి వెళ్ళేటప్పుడు లేదా ఊరెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వీళ్ళు వాళ్ళని బండ మీద వెంబడించి కొన్నిసార్లు ముందు నుంచి వచ్చి వాళ్ళ మెడలో తాలూకు చైన్స్ని బలవంతంగా తెంపుకొని పోవడం అనేది గత 2 నెలల నుంచి జరిగింది. ఈ 2 నెలల్లో వీళ్ళు మన జిల్లాలో 20 నేరాలు చేశారంటే ఓన్లీ స్నాచింగ్. తర్వాత స్నాచింగ్ చేయడానికి బళ్ళు కావాలి కాబట్టి 2 మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశారు. సో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 22 కేసుల్లో కూడా ప్రాపర్టీని మొత్తం డిటెక్ట్ చేయడం జరిగింది. దీనిలో ఈ 22 కేసుల్లో పోయినటువంటి బంగారం 63 కాసులు అండి. 63 కాసులు కూడా రికవర్ చేశాము. ఈ 63 కాసులు 2 వెహికల్స్ వాల్యూ సుమారు 30,64,000 వరకు ప్రాపర్టీని మేము రికవర్ చేసాం. వాళ్ళని కూడా అరెస్ట్ చేసాం. వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలిస్తాము. ఈ సమయంలో ఈ పాలకొల్లు టౌన్ పోలీస్ వారు చేసినటువంటి రిమార్కబుల్ వర్క్కి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. వెంపండి వాళ్ళు వెంప ఈ కృత్రివేణిలోని ఇక్కడ కూడా 2 మోటార్ సైకిల్ అఫెన్సులు చేసి వాటి మీద వెళ్ళి ఆ ఎన్ఎస్ వెహికల్ అనేది మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చి దాని మీద సుమారు ఒక 500-600 బళ్ళు మేము వెరిఫై చేయడం జరిగింది. అలాగా ఎవరైనా కాదు అనుకుంటూ వస్తే అక్కడికి వీళ్ళ దగ్గరికి వచ్చి ఆగాము. వీళ్ళకి మన ఏరియాలో తిరిగినట్టు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సపోర్ట్ ఉంది అని ఆరోగ్యం. అవన్నీ ఏ రూట్లో తిరిగి నేరాలు చేశారు, ఆ టైంలో అక్కడ ఎవరున్నారు, ఆ ట్రైన్ నెంబర్లు ఏంటి అనేది మీకు గ్రాఫికల్గా బాగుంటుందని చెప్పి మా బాగం శ్రీనివాస్ ఈస్ కింగ్ పిన్ బియాండ్ దిస్ వర్క్ చాలా బాగా చేశాడు. లేదు ఇదే నేను డ్రింకింగ్, స్మోకింగ్ అన్నిటికంటే దారుణం ఆన్లైన్ బెట్టింగ్. వాడికి అలవాటు పడ్డారు, డబ్బులు కావాలి కాబట్టి దే రిసర్చ్ టు ఆల్ దీస్ థింగ్స్.
వీళ్ళ ఏం సార్? వాళ్ళు ఏం చేసేవారు? ఏం లేదు, ఇదే. కన్ఫెషనల్ స్టేట్మెంట్. అంతే సార్, ఇదే చేయడము ఫుడ్ వచ్చేసారు. ఓకే ఓకే. సమ్ లేబర్ వర్క్స్ రిసార్టింగ్ టు ఆన్లైన్ బెట్టింగ్ డబ్బులు కావాలి కాబట్టి లోకల్ గా జరిగేటువంటి నేరం చేసిన వాడు తప్పించుకోలేడు. టైం పడుతుండొచ్చు, ఎక్కడికి పోరు. ఇప్పుడున్నది పాతకాలం నాటి పోలీసులు కాదు, చీమ చిటుక్కుమన్నా పట్టేసే టెక్నాలజీ ఉన్న తెలంగాణ పోలీసులు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఎక్కడ ఏం జరిగినా సెకండ్లో అలర్ట్ చేస్తారు. ఒకవేళ రాష్ట్రం దాటిపోయినా, ఏ రాష్ట్రంలో తల దాచుకున్నా బేడీలు వేసి తీసుకొచ్చి చెప్పకూడదు తినిపిస్తారు. హైదరాబాద్ నగర శివార్లోని ఉద్దమర్రి వైన్ షాప్ లో కాల్పులు జరిపి నగదు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలుగా గుర్తించారు. రాజస్థాన్ భరత్పూర్ లోని ముఠాను పట్టుకున్నట్లుగా మేడ్చల్ డీసీపీ సందీప్ రావు తెలిపారు. నిందితుల నుండి నగదు, 2 సెల్ ఫోన్స్, గన్, 3 తూటాలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. 2 రౌండ్స్ ఫైర్ చేసి వైన్ షాప్ లో వాళ్ళని కొట్టి 2 lakhs చేంజ్ క్యాష్ దొంగిలించడం జరిగింది. సో అప్పుడు మన షామర్పేట్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ చేసి ఒక 8 టీమ్స్ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాం. ఆ టీమ్స్ లో వచ్చేసి మన శశాంక్ రెడ్డి ఇన్ఛార్జ్ సిసిఎస్ నుంచి శశాంక్ రెడ్డి పర్సనల్ సూపర్విజన్ లో టీమ్స్ ఫంక్షన్ చేశాయి, అసిస్టెడ్ బై మన పేట్ బైస్ట్రాబాద్ ఏసీపీ. అలానే సిసిఎస్ కాకుండా ఎస్ఓటి కూడా స్పెషల్ టీమ్స్ ఆపరేషన్స్ లో దిగి ఇవన్నీ కూడా మనము వీళ్ళు ఎవరు ఏంటో మనకి క్లూ లేకుండే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ ఎవిడెన్స్ తోని మనము తెలంగాణలో ప్లస్ అదర్ స్టేట్స్ లో కూడా టీమ్స్ పంపించాము. టీమ్స్ వచ్చేసి హెడ్స్ వచ్చేసి ఒక బాలరాజు ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఉన్నారు, అతను అండ్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ జేమ్స్ ఇద్దరు కూడా రాజస్థాన్ స్టేట్ వెళ్ళారు. అంటే మనకు సస్పిషన్ ఉండే రాజస్థాన్ వాళ్ళేమో భరత్పూర్ గ్యాంగ్ వాళ్ళేమో, ఎందుకంటే వాళ్ళ వెపన్ వాడిన విధానం కానీ లేకుంటే ఇంతకు ముందు కొన్ని సిమిలర్ అఫెన్స్ కంపేర్ చేస్తే మనకి భరత్పూర్ అనే ఒక అనుమానంతో 2 ఇన్స్పెక్టర్స్ తో పాటు టీమ్స్ ని పంపించాము రాజస్థాన్ లో. పంపించినప్పుడు అక్కడ మనకి మంచి క్లూస్ వచ్చాయి. లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకొని అక్కడ మనము మొహమ్మద్ నసీర్ అనేట ఆయనని అక్కడ పట్టుకున్నాము. పట్టుకున్నప్పుడు అక్కడ కూడా వేరే కేసులో వాంటెడ్ ఉండే కాబట్టి అక్కడ పోలీస్ స్టేషన్ లో షికారి పిఎస్ అని ఉంటుంది రాజస్థాన్ లో. సో వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేసి మనము అరెస్ట్ ని రెగ్యులరైజ్ చేసాము. సో అతన్ని ఒక ఇంట్రాగేషన్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ తోని మనము ఇద్దరిని సమూన్ అలియాస్ మొహమ్మద్ సమూన్ ఖాన్ అని ఉంటాడు, ఇతను కూడా రాజస్థాన్ అతను, ఇంకో ఆయన తారిఫ్ అలియాస్ మొహమ్మద్ తారిఫ్ అని, ఇద్దరిని కూడా మనము అరెస్ట్ చేసాము. ఇద్దరు ఇట్లా మొహమ్మద్ సమూన్ ఖాన్ ని మనం దొంగ మైసమ్మ దగ్గర, దొంగ మైసమ్మ చౌరస్తా ఉంటుంది కదా, అక్కడ పికప్ చేసాం. పికప్ చేసి అతని కన్ఫెషన్ మీద, అతని ఇన్ఫర్మేషన్ మీద మొహమ్మద్ తారిఫ్ అనేటైనని అల్వాల్ నుంచి పికప్ చేసాం. పికప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక తపంచ 3 rounds, అలానే 30,000 క్యాష్, 2 మొబైల్ ఫోన్లు అండ్ బైక్స్ కూడా. వీళ్ళు ఏం చేశారంటే ఈ అందరు కూడా అక్యూజ్డ్ 4 ఉంటారు, దాంట్లో ఆరిఫ్ ఖాన్ అనే అతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఈ 4 కూడా వీళ్ళు ఏం చేస్తారంటే రాజస్థాన్ నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ సరౌండింగ్ అంటే షామీర్పేట కావచ్చు, కీసరా కావచ్చు, లేకుంటే సిద్దిపేట కావచ్చు, ఈ ఏరియాస్ లో జేసీబీ ఆపరేటర్ లాగా పనిచేశారు. మోర్ దెన్ 1 year వరకు పనిచేశారు. అంటే ఆన్ అండ్ ఆఫ్, కొన్ని రోజులు పనిచేయడం, కొన్ని రోజులు రాజస్థాన్ వెళ్ళడం. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.